ఆరోగ్యంగా ఉన్నది టేస్టీగా ఉండదని ఎవరు చెప్పారు? అలాంటి వాళ్ళకి ఈ దోస చేసి పెట్టండి. కళ్ళుకి చూడ్డానికి బావుంటది, తినడానికి బావుంటది. అలానే న్యూట్రిషనల్‌గా కూడా అన్నీ పవర్ ప్యాక్ అయి ఉంటాయి. దీనికోసం రాత్రంతా గానీ 2, 3 గంటలు గానీ ఒక గ్లాసు పెసరపప్పుని నానబెట్టుకుని శుభ్రంగా కడుక్కొని మిక్సీ జార్‌లోకి వేసుకుని 2 అంగుళాల అల్లం, 2 పచ్చిమిరపకాయలు, 2 మీడియం సైజ్ బీట్రూట్‌ని కూడా వేసుకుని కొద్దిగా నీళ్లు పోసుకుని గ్రైండ్ చేసుకుని ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకున్న తర్వాత 3/4 టీ స్పూన్ అంత ఉప్పు కూడా వేసుకుని మరొకసారి బాగా కలుపుకొని పక్కకు పెట్టుకోండి. స్టవ్ని ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో హీట్ అయిన తర్వాత కొద్దిగా పిండిని తీసుకుని పెనం మీద వేసుకుని మరీ సన్నంగా కాదు మరీ లావుగా కాకుండా చూపిస్తున్న విధంగా వేసుకుని దీన్ని ఈ విధంగా దోశలాగా స్ప్రెడ్ చేసుకుని దీన్ని నెయ్యితో కాల్చుకుంటేనే టేస్ట్ బాగుంటుంది కాబట్టి నెయ్యితో ఒకవైపు ఇలా వేగిన తర్వాత ఇప్పుడు రెండో వైపుకి కూడా టర్న్ చేసేసుకుని రెండో వైపు కూడా ఒక 30 సెకండ్స్ నుంచి 1 మినిట్ వరకు వేయించుకోండి. ఆ తర్వాత దీన్ని మళ్ళీ తిరిగేసుకుని ఇప్పుడు స్టవ్ని పూర్తిగా సిమ్లో మాత్రమే పెట్టుకుని దీంట్లోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, అలాగే చిన్నగా తురుముకున్న క్యారెట్, కొద్దిగా కొత్తిమీర, అలానే దీంట్లోకి పన్నీర్ కూడా ఇలా తురుముకొని వేసుకోండి. కావాలంటే చీజ్ కూడా వేసుకోవచ్చు. మీకు నచ్చిన టాపింగ్స్ కూడా పైన వేసుకోండి. అలానే కొద్దిగా జీలకర్ర వేసుకుని జస్ట్ 1 నిమిషం పాటు అయిన తర్వాత ఇలా ఫ్లిప్ చేసుకుని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇదే విధంగా అన్నిటిని కూడా వేసుకోండి. నచ్చితే లైక్ అండ్ ఫాలో చేయండి.